శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై నూరు పారేసుకున్న ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకింత కొవ్వు, నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ దురుసుగా మాట్లాడిన ఎమ్మెల్యే. మీరు చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. వ్యక్తులను మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు. ఈడు కాకపోతే ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు, ఆడు ఈడికన్నా బాగా చేయొచ్చు. ఆడి గురించి మీరు ఎందుకు రోడ్లు ఎక్కాలా? అమ్మా చూడండి, ఈ బదిలీలు, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదమ్మా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు, బెందాలం అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవడు పనులు పెట్టారు, వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేశారు, ఇవన్నీ నాకు తెలుసమ్మా. నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా? నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లోన? మీరెందుకు రోడ్డు ఎక్కాలా? మీకేట అవసరం? మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు, ఎస్, అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా, అది నేను వేయిస్తానమ్మా. మీకే దాని గురించి ఏముంది? మీరు వాటి గురించి పట్టించుకోకండి. అలాంటివి ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫరర్స్ అవ్వాలా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు, అంతవరకు నేను గ్యారంటీ. అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అఫీషియల్గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో ఇది రాజకీయంతో దేనితోనే సంబంధం లేదు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి. ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే ఆడు రాజకీయంగా ఎంత బలమైన ఆడికి అంత కొవ్వు. అలాంటప్పుడు ఆడు రావాలా? ఆడొచ్చి నా మీద ఏం జరిగిందండి అని అడగాల. ఆడు రాకుండా మీతో డ్రామాలు ఆడిస్తాడు. ఆడికేమంత కొవ్వు? ఆడాడు అంత పెద్ద దార్కరిగాడాడు, దార్కరిగాడా? సరే అదేనమ్మా, బాగా చేస్తే 28 కంప్లైంట్లమ్మా. బాగా చేస్తుంటే 28 కంప్లైంట్లు ఎందుకు వచ్చాయి? 28, 1 కాదు 2 కాదు, మీరు చెప్పిన 1-2 పోనీ కన్సిడర్ చేద్దామంటే 28 కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్. మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అదేనమ్మా, అన్ని బదిలీ అంటే ఎవరు పెడతారు? వాళ్ళు చేసిస్తే రేపు తెల్లవారు ఏంటవుతుందమ్మా? గవర్నమెంట్ నడుస్తాయి ఇలాగైతే. మీ కాడంటే ఇష్టం కావచ్చు, బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు, నియమాలు ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్ వదిలేయండి, నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను.